జూన్ 2 టార్గెట్ అట. జూన్ 2 టార్గెట్గా ఉండబోతా ఉన్నదట రాష్ట్ర ప్రభుత్వానికి. ఏంటిదట అంటే రెండో విడత స్కీమ్ల అమలుకు రెడీ అయిన సర్కార్. ఇప్పుడు మొదటి దానికే దిక్కు లేదంటే రెండో దానికి ఇంకేదో అయినట్టుగా ఈ వ్యవహారం అంతా కూడా నడుస్తూ ఉన్నది. మొదట్లోనే ఉన్నటువంటి స్కీములన్నీ కూడా పాతరైపోయినాయి. నువ్వు 6 గ్యారంటీల్లో 420 హామీలలో నెరవేర్చిన ఏంటిది? ఇవ్వాల్సినవి కూడా చాలా ఉన్నాయి కదా. తులం బంగారం అన్నావు, మహిళలకి స్కూటీలు అని చెప్పేసి అన్నావు. తులం బంగారం ఎక్కడ పోయిందో తెలియదు. 2 లక్షలకు పైన ఉన్నటువంటి రుణమాఫీ ఎక్కడ పోయిందో తెలియదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ వస్తుంది కదా, జూన్ 2 వస్తూ ఉన్నది కదా. సో దీంట్లో ఏదో రకంగా మళ్ళీ మేము మొదటి విడత మొత్తం అన్నీ అమలు చేసినాం, ఇప్పుడు రెండో విడతకు వచ్చినామని చెప్పి చెప్పడానికి అన్నట్టు. సరే మొత్తానికి మొత్తం ఏం చేయలేదంటే ఎన్నో కొన్ని చేసిన కాదనట్లేం, కానీ చాలా ఉన్నాయి కదా చేసేటువంటి, ఇంకా చాలా ఉన్నాయి. 2 లక్షల కొత్త పెన్షన్లట, సెకండ్ ఫేజ్ ఇందిరమ్మ ఇండ్లు, కొత్తగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా, ఉద్యోగులకు క్యాష్లెస్ ట్రీట్మెంటు, 6 గ్యారంటీల్లో కొత్త అప్లికేషన్స్కు గ్రీన్ సిగ్నల్. త్వరలో జరగనున్న క్యాబినెట్ భేటీలో విధి విధానాలు ఖరారు చేయబోతున్నారట. ఇప్పటి వరకైతే రాష్ట్రంలో పెన్షన్లు పెంచుతాం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత. 4000 ఉన్నటువంటి వాటిని 6000 చేస్తాం, 2000 ఉన్నటువంటి వాటిని 4000 చేస్తామని. నువ్వు ఇప్పటి వరకు ₹1 ఎవరికి కూడా ఇవ్వలేదు, పెంచినటువంటి పైసలు కలిపి. 4000 ఇవ్వలేదు, నువ్వు 6000 ఇవ్వలేదు. గతంలో ఏ విధమైనటువంటి పెన్షన్లు అమలైనాయో ఇప్పుడు కూడా గవే పెన్షన్లు అమలవుతూ ఉన్నాయి. సరే కొత్తగా ఏమన్నా ఇచ్చినామంటే కొత్తగా కూడా ఎవరికి కూడా కొత్తగా ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వలేదు. సరే ఏదేమైనప్పటికీ కూడా 2.5 సంవత్సరాల తర్వాత ప్రభుత్వానికి జ్ఞానోదయం అయినట్టుగా ఉన్నది. సో ఆ జ్ఞానోదయంలో భాగంగానే కొన్ని స్కీములని, ముఖ్యంగా ఈ వృద్ధులు ఎవరైతే వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, వీళ్ళందరికీ కొత్త పెన్షన్ల కోసం చాలామంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది. దానికోసం అని చెప్పేసి రాష్ట్రంలో దర్దాపుగా 2 లక్షల కొత్త పెన్షన్లు మళ్ళీ పెరగబోతా, 2 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు రాబోతా ఉన్నాయి. అలాగే ఇందిరమ్మ మొదటి ఫేజ్ అయిపోయింది కాబట్టి రెండో ఫేజ్లో మళ్ళీ ఎవరైనా కట్టుకోవాలనుకున్నటువంటి వాళ్ళకి అప్లికేషన్కి అవకాశంతో పాటు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో క్యాష్లెస్ ట్రీట్మెంట్, అంటే పైసలు లేకుండానే ట్రీట్మెంట్ కోసం అని ఒక స్కీమ్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. సో త్వరలో క్యాబినెట్ భేటీ ఉందట. దీంట్లో ఎవరెవరు దరఖాస్తు చేసుకోవచ్చు, ఎవరు అర్హులు అనేటువంటిది కూడా వాళ్ళు చెప్తారట. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2ను పురస్కరించుకొని రెండో విడత సంక్షేమ పథకాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసిన పథకాలకు కొనసాగింపుగా ఇప్పుడు సెకండ్ ఫేజ్ పట్టాలెక్కేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీల్లో భాగంగా మిగిలిపోయిన హామీలను నెరవేర్చడంతో పాటు కొత్త అప్లికేషన్ల స్వీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతుంది. ముఖ్యంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా, ప్రభుత్వ ఉద్యోగులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్, 2 లక్షల కొత్త పెన్షన్ల మంజూరు వంటి ప్రతిష్టాత్మక నిర్ణయాలను జూన్ 2న వెలువడున్నాయి. అదే నెలలో యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్ను కూడా ప్రభుత్వం ప్రారంభించబోతుంది. త్వరలో జరగనున్న క్యాబినెట్ భేటీలో విధి విధానాలను వీటన్నిటి కూడా ఖరారు చేయబోతున్నట్టుగా చేస్తూ ఉన్నారు. దీంట్లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా, చాలామందికి ఈ బీమా పట్ల అవగాహన ఉండదు. మనకు పోస్ట్ ఆఫీస్లో కట్టుకున్నటువంటి, నాకు తెలిసి ₹12 స్కీమ్ కూడా ఉంటుంది. ₹12 అంటే నెలకు ₹1. ₹12 కట్టుకుంటే ప్రమాదవశాత్తు ఎవరైతే ఆ బీమాకి అర్హులైనటువంటి వాళ్ళు చనిపోతారో వాళ్ళకి ఆ కుటుంబానికి ఆసరిగా ఒక ₹5 లక్షల వస్తాయి, అంటే ప్రమాద బీమాది. దాని తర్వాత ₹360 ఉంటుంది. అదే పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి స్కీమ్లు అన్నీ కూడా. ఆ పోస్ట్ ఆఫీస్లో ₹360 అంటే రోజుకు ₹1. ఇటువంటిది కూడా స్కీములు ఉన్నాయి, కానీ అవగాహన కల్పించడంలో విఫలమైపోతా ఉన్నారు చాలామంది. ఈ పైసలు ఈ స్కీమ్ ఉన్నదని చెప్పేసి తెలియక కట్టుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సరే ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం సో ఈ చొరవ తీసుకొని బీమా, ఈ పైసలు ఏవైతే ఉంటాయో, అంటే బీమా కోసం మన వాటాగా చెల్లించాల్సినటువంటి ఏదైతే పైసలు ఉంటాయో అవి ప్రభుత్వం చెల్లించడానికి ముందుకొచ్చింది. సరే 360 ఉంటాయా, ₹3000 ఉంటాయి సంవత్సరానికి అనేది తెలియదు, కానీ ఆ కుటుంబానికి మొత్తం ఒక బీమాని ప్రభుత్వం ఒక పాలసీని అయితే తీసుకురాబోతా ఉన్నది. ఇది ఒక మంచి స్కీమ్. ఎందుకంటే ఎవరు కూడా చచ్చిపోవాలని చెప్పేసి ఎవరు కూడా కోరుకోరు, కానీ జరగకూడదు జరిగినట్టు అయితే కుటుంబం అంతా కూడా రోడ్డున పడిపోతూ ఉన్నది. దీనిలో చూసుకోవచ్చు, ఈ పథకాలకన్నిటి కూడా రూపకల్పన చేయబోతా ఉన్నారట. ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ ఇండ్ల పైన కూడా ఫోకస్ పెట్టబోతా ఉన్నారు. ఇక సొంతింటి కలను సహకారం చేసే ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో దశకు కూడా కేబినెట్ పచ్చ జెండా ఊపనుంది. ఇళ్ల నిర్మాణానికి జూన్ 2 నుంచి నిధులు విడుదల చేయనున్నారు. సొంత స్థలం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తూ ఇంటి నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సాయం అందించనున్నారు. గత ప్రభుత్వంలో తలెత్తిన లోపాలను సవరిస్తూ ప్రస్తుత సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో లబ్ధిదారుల జీవనోపాధికి 20 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఇల్లు కేటాయించడం వల్ల
లబ్ధిదారులు ఆసక్తి చూపలేదు. దీనిని గ్రహించిన ప్రభుత్వం ఈ రెండో దశలో లబ్ధిదారుల ప్రస్తుత నివాసానికి కేవలం 5 నుంచి 8 కిలోమీటర్ల పరిధిలోనే ఇల్లు కేటాయించాలని నిబంధనలు మార్చింది. అలాగే గత ప్రభుత్వం నిర్మించి కనీస మౌలిక వసతులు లేక నిరుపయోగంగా మారిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు విద్యుత్, తాగునీరు, డ్రైనేజ్ సదుపాయాలు కల్పించి రెండో దశలో అర్హులకు అప్పగించనున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు కలుపుకొని దాదాపుగా 23,51,000 మందికి ప్రైవేట్ ఆసుపత్రుల్లో పూర్తిగా నగదు రహిత అంటే క్యాష్లెస్ వైద్య సౌకర్యం కల్పించేందుకు డిజిటల్ హెల్త్ కార్డులను జూన్ 2 నుంచి పంపిణీ చేయనున్నారు. దీని ద్వారా 1998 రకాల వ్యాధులకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా మెరుగైన వైద్యం అందనుంది. ఎవరికి 23,51,000 మందికి ప్రైవేట్ ఆసుపత్రుల్లో అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు కదా, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి ఆ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులకు కూడా క్యాష్లెస్ ట్రీట్మెంట్ కోసం ఒక హెల్త్ పాలసీని తీసుకురాబోతా ఉన్నారు. డిజిటల్ హెల్త్ కార్డుల రూపంలో వీళ్ళు పంపిణీ చేస్తారట. సో విద్యా, ఉపాధి, వైద్య రంగంలోనూ కొత్త నిర్ణయాలు అమలు. విద్యా, ఉపాధి, వైద్య రంగాల్లోనూ జూన్ 2 నుంచి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా అధునాతన మౌలిక వసతులు, డిజిటల్ క్లాస్ రూములు, ప్రత్యేక రవాణా సౌకర్యాలతో ప్రతి నియోజకవర్గంలో మోడల్ పబ్లిక్ స్కూళ్లను ప్రారంభించే ప్రక్రియను ముమ్మరం చేసి ఇందుకోసం 500 కోట్లను కేటాయించింది. ఇప్పటి వరకు పాఠశాల 500 కోట్లు కేటాయించింది. ఇది 50,000 కోట్ల లెక్క చెప్తా ఉన్నారు. 500 కోట్లు ఏది ఏములో సరిపోవాలి? 500 కోట్ల రూపాయలు ఏది? ఇది విద్య కోసం, విద్య, ఉపాధి, వైద్య రంగాలకట. ఇప్పటి వరకు 500 కోట్లు కేటాయించింది. ఇప్పటి వరకు పాఠశాలకి పరిమితమైన ఉచిత మధ్యాహ్న భోజన పథకాన్ని జూన్లో ప్రారంభమయ్యే కొత్త విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ జూనియర్ కాలేజీలు అంటే ఇంటర్మీడియట్ కాలేజీలకు కూడా ఈ విద్యార్థులకు కూడా ఇది వర్తింపజేస్తూ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోబోతా ఉన్నారట. ఇంతవరకు ఎక్కడ వరకు ఉండేది? 10వ తరగతి వరకే ఉండేది. సో ఇప్పుడు ఇంటర్మీడియట్ వరకు కూడా వాళ్ళకి వెళ్ళేటువంటి కాలేజీలకు వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఫ్రీగానే ఆ కాలేజీలలో ఈ పథకాన్ని అమలు చేయబోతా ఉన్నారు అన్నట్టు. సో క్రమంగా టిఫిన్ కూడా అందించనున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువత కోసం సీఎం ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్నారు. జర్మనీ లాంటి దేశాల్లో ఉపాధి అవకాశాలను కల్పించేందుకు టామ్కాన్ ద్వారా విదేశీ భాషల్లో శిక్షణ, వీసా గైడెన్స్ ఇచ్చేందుకు 90 కోట్లు కేటాయించారు. వైద్య రంగంలో మరో ముందడుగు. అలాగే సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రిని జూన్ 2 తేదీన ఓ మోస్తారు సేవలతో పాక్షికంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. సో ఇప్పుడు ఏది మొన్న బడ్జెట్లో తెలంగాణలో ఉన్నటువంటి 3,20,000 కోట్ల బడ్జెట్లో 8% కేటాయించారు. విద్యకి 8% కేటాయించారు. అంటే నీకు విద్యపైనే నీకు సోయి లేదు, విద్యా విధానం పైన సోయి లేదు. సో ప్రభుత్వం పాఠశాలలకు అధ్వానమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు వాటి కనీసం సరిచేసేటువంటి సోయి కూడా లేనటువంటి వీళ్ళకి ఇప్పుడు 500 కోట్లు 90 కోట్లతో అవుతుందా? చెప్పడానికి మాస్తూ చెప్పొచ్చు మా, కానీ వచ్చేసరికి ఒకవేళ నీ చేతిలో ఉన్నటువంటి బడ్జెటే కదా, దీనికి ఏదో వాళ్ళు ప్రతిపక్షాలు వచ్చి సంతకాలు పెట్టాలి, లేకపోతే ఆమోదం తెలపాలి, చేతులు ఎత్తాలని ఏది లేదు కదా. నీకు విద్యా వ్యవస్థను కనుక బాగు చేయాలన్నట్లయితే నువ్వు బడ్జెట్లో పెట్టినటువంటి నిధులు ఎంతో ఒకసారి లెక్క చెప్పుర్రి. దీనికో విద్యా కమిషన్ చేసిన ఆకురూరు మురళి గారిని స్పష్టంగా చెప్పిండు. 18 నుంచి 19% ఏమన్నా బడ్జెట్ పెట్టినట్టయితుంటేనే ఈ విద్యా విధానం మారుతుంది. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటుకు ధీటుగా ఎదగాలంటే మనం ముందుగా ఈ బడ్జెట్లో మార్పులు తీసుకొని వచ్చి దాంట్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పిండు. ఆయన కానీ ఎక్కడ ఉన్నది? క్యాష్లెస్ కోసం ఉద్యోగులు, పెన్షనర్ల వివరాలు అప్లోడ్ చేయండి. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొత్త ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమలు దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్ను ఏర్పాటు చేస్తూ లబ్ధిదారులకు కొత్త హెల్త్ కార్డులు జారీ చేసేందుకు డేటా సేకరణ ప్రక్రియను ప్రారంభించింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ఆర్థిక శాఖ మెమో జారీ చేసింది. ఉద్యోగులు, పెన్షనర్లతో పాటు వారి కుటుంబ సభ్యులు అలాగే డిపెండెంట్ల వివరాలను సమగ్రంగా సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అన్ని సచివాలయ విభాగాలు, శాఖాధిపతులు, పెన్షన్ల మంజూరు అధికారులు ఈ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాల్సి ఉంటుంది. ఉద్యోగులు, పెన్షనర్ల వ్యక్తిగత వివరాలతో పాటు వారిపై ఆధారపడిన వారి సమాచారాన్ని నిర్ణీత ప్రొఫార్మాలో మాడ్యూల్ ద్వారా అప్లోడ్ చేయాలి. ఈ బాధ్యతను ఆయా విభాగాలకు డ్రాయింగ్ అండ్ డిశ్చార్జింగ్ ఆఫీసర్ అంటే DDOలకు అప్పగించారు. రాష్ట్ర సమగ్ర వైద్య నియమావళి 1972 సెక్షన్ 7 ప్రకారం అర్హులైన వారందరి డేటాను పక్కాగా సేకరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ డేటా సేకరణ ప్రక్రియను ప్రభుత్వం మే 31, 2026 వరకు గడువు విధించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ గడువులోగా వివరాలు నమోదు పూర్తి చేయాలని, దీనిని అత్యంత ముఖ్యమైన అంశంగా పరిగణించాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
అడ్మినిస్ట్రేటివ్ విభాగాలు ఈ ప్రక్రియను నిశ్చితంగా పర్యవేక్షించి ఎటువంటి తప్పులు లేకుండా డేటా అప్లోడ్ అయ్యేలా చూడాలని ప్రత్యేక కార్యదర్శి సిక్తా పట్నాయక్ ఉత్తర్వులో పేర్కొనడం జరిగింది. సో ఇదంతా కూడా ఎవరికి ఉద్యోగులకి దరిదాపుగా కుటుంబాలకి ఎన్ని 23 లక్షలు అంటే దరిదాపుగా 24 లక్షల మందికి ఈ ఈ పథకం ద్వారా ఈ క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో 24 లక్షల మందికి లబ్ధి కాబోతా ఉన్నది అన్నట్టు. ఎవరు ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి. అంతేకాకుండా దీంట్లో ముఖ్యంగా ఉపయోగపడేటిది ఏంటిదంటే ఈ పాలసీ 5 లక్షల బీమాపై ప్రత్యేక ఫోకస్ కూడా పెట్టింది. రాష్ట్రంలోని పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే ఉద్దేశంతో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రభుత్వం తెరపైకి తెస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,15,00,000 రేషన్ కార్డులు కలిగిన కుటుంబాలకు ఈ పథకం అమలు కానుంది. అర్హులైన ప్రతి కుటుంబానికి 5 లక్షల జీవిత బీమా కవరేజ్ లభిస్తుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో 4,000 కోట్లు కేటాయించింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ విధి విధానాలను సిద్ధం కూడా చేసిందట. జూన్ 2లో ఎల్ఐసితో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోనున్నట్లు తెలుస్తుంది. ఇదే రోజున చేయుత పథకం కింద కొత్తగా 2 లక్షల మంది అర్హులైన లబ్ధిదారులకు వృద్ధాప్య, వితంతు తదితర పెన్షన్లను మంజూరు చేసి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో సాధారణ పెన్షనర్లకు 2,016 రూపాయలు, దివ్యాంగులకి 4,016 రూపాయల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇది కొత్తగా నువ్వేమీ అందించట్లేదు. 2,016, 4,016 గత సర్కారు ఇచ్చింది, నువ్వు పెంచింది ఏమి లేదు. సరే ఇప్పుడు మీరు ఇస్తారంటున్నారు కదా 2 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు ఇస్తామని చెప్పేసి అంటారు, సంతోషం. ఇక ముఖ్యంగా ఈ 5 లక్షల రూపాయల బీమా ఎవరైతే పొందాలనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ కూడా రేషన్ కార్డు కలిగినటువంటి కుటుంబాలు ఏవైతే ఉంటాయో ఆ కుటుంబాలకి గంపగుత్తగానే ఎల్ఐసితో ఒప్పందం చేసుకొని ఇప్పుడు వాటాదారుడు చెల్లించాల్సినటువంటి అమౌంట్ అంతా కూడా ప్రభుత్వం కట్టేందుకు సంసిద్ధమైంది. దానికోసం 4,000 కోట్లు కూడా బడ్జెట్లో కేటాయించిందట. కాబట్టి ఇది ఎట్లా ఉండబోతా ఉంది, మళ్ళీ ఏమైనా దరఖాస్తు చేసుకోవాలా లేదా రేషన్ కార్డుల ఆధారంగానే వాళ్ళే ఏమైనా గవర్నమెంట్ ఇది చేస్తుంది అనేది చూడాలి. విధి విధానాలు 2వ తారీఖు తర్వాత చూడాలి ఏమి ఉండబోతా ఉన్నాయి.